Solomon journey. కొనసాగించు, ముందుకు వెళ్ళు. సిలువ వేయండి, అతను పాపి. బలముగా ముందుకు వెళ్ళండి. పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ పీఠమునకు ముందు వేడుకొని జపము. నా రక్షకుడా, యూదులు మిమ్ము హత్య చేయుటకు తీసుకొని పోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల దయ వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను ఎన్నో మారులు మెడబాసిపోతిని. ఇప్పుడైనను పూర్ణ ఆత్మతో మేము ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందువలన నిండు మనస్తాపముగా ఉన్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మేము వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహము దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావాలని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణము పొంద ఆశించుచున్నాను. ఆమేన్. మొదటి స్థలము, యేసునాథుడు మరణ తీర్పును పొందుట. యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు ప్రభువు రాతి స్తంభంలో దెబ్బలు పడి ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక పిలాతునిచ్చే అన్యాయముగా స్లీవలో మరణదండన విధింపబడటం కూర్చి ధ్యానించడము గాక. నా రక్షకుడైన యేసువా, మీకు మరణదండన విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపములే మిమ్ము అట్టి తీర్పునకు లోచేసెను. ఈ దుఃఖకరమైన స్నేహ మార్గము యొక్క ఫలమును చూసి నిత్య జీవములకు పోవు మార్గంలో నా ఆత్మకు తోడుగా నుండండి. సకల వస్తువుల కంటే మిమ్ము అధికంగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందువలన నిండు మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురు గాక. మా మీద దయగా నుండండి స్వామి. తన మృగం మీద దేవుడు పోసుకున్న సమయమున మనలను కలిసి తన కన్నబోకు పాటలు మరణములు మన పరకు తన బిడ్డకు సమర్పించినప్పుడు చేయాల్సిందిగా. నా రక్షకుడైన యేసు మరణకాల వరకు మీరు నాకు విధించగలరు విరుద్ధంగా చేయకొని నా పాపముల వరకు ఉత్తరీపుగా మీకు అప్పగిస్తున్నాను. సేవలు దోచుకొని పోవటను మీరు అనుభవించిన పాటల మనమును చూసి
ఏడు నిండు ఓర్పుతో పూర్ణ ప్రత్యాగంతో నా సేవలు మోసుకెళ్ళకు నాకు కావలసిన సహాయము దయచేయబడి మేము ప్రార్థిస్తున్నాను. మీ నామం తర్వాత మీ రాజ్యం వచ్చినదాకా మీ చిత్తలో పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. వారికి మీ గర్భఫలముకు దేవుని వాసన వారికి పవిత్రాత్మక మహిమ మరణించిన సకల విశ్వాసాత్మక సర్వేశ్వరుని దయ వల్ల సమాధానం తెలుసుగాక. స్వామి మూడవ స్థలము క్రీస్తు ప్రభువు మొదటిసారి స్లేవ కింద బోర్ల పరుట. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. నా రక్షకుడైన యేసువా, దేవర వారు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపడి ఉండెను. మీ దేహములో నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత కలిగేను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప మానును మోయవలసి ఉంటిరి. రానున వారు వారిని కొట్టినందున ఇట్లు పలుమారు నేల పడుటను గూర్చి ధ్యానించదము గాక. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది స్లేవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపములా పడకుండా కాపాడండి. ఎల్లప్పుడూ నేను మేము ప్రేమించే అనుగ్రహం పాలించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. నా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మరణించిన సకల విశ్వాసిన ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగాక. ఆమేన్. దయగానుండండి స్వామి. దేవా తల్లి అనుభవించిన దుఃఖమును ధ్యానించుగాక. వాళ్ళ చూపులు ఆ ప్రేమలో నిండిన ఇరు హృదయములను పొడుచు తెరిచిన అమ్ములను కోరుకుంటేను. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనము నాకు మీరును ఆమెను అనుభవించిన వ్యాపకమును చూచి మీ పరిశుద్ధ మాట మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కలిగించండి. వ్యాధుల సముద్రంలో ఉడికింది నా రాత్రి మీ దివ్య కుమార పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్టు నా వరకు మరణం చేయండి. సకల పాపములను విడిచి పెట్టుటకు ఈ పాటల ధ్యానం చేత నాకు జ్ఞానబలం కలుగునట్టు నేను మీతో కలంతకాలము మోక్షంలో మీ దివ్య కుమారుని దర్శింప భాగం పొందినట్లు ప్రార్థించండి.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మా సర్వేశ్వరుని యొక్క మాత, అపాత్రమైన మా కొరకు ఇప్పుడు మా మరణాసమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్టు ఎప్పుడునో సదాకాలం మరణించిన సకల విశ్వాసాల ఆత్మలు సర్వేశ్వరుని దైవన సమాధానం ముందు సునిచుదురుగాక. ఆమేన్. ఆమేన్. దయగలనండి స్వామి. స్వామి తల్లి యేసు నామముగాచి దయాళిని సమాసిల్లే నలమెల్లా నీరాయే. ఐదవ స్థలం యేసు ప్రభు సేవ మోయటకు సిరేనియా తీరులో తోడ్పడతారు. యేసుక్రీస్తు మీకు ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీకు సేవ చేయగలరు, మమ్మల్ని రక్షించుచురే. ఇచ్చటైన కఠోర చిత్తము యోచించుకున్నాక ఒక్కొక్క అడుగులకు యేసు ప్రభు జీవము విడిచిన వారి వలె నుండుటను పుష్కయుడు చూచి వారిని సేవలో కొట్టి అవమానంగా చంపవాలని తలచుకుండగా త్రోవలోని మృతి చేతులేమో అని చింతించి వారి వెనక సేవను మోసుకొని వచ్చినప్పుడు సిరియా సిమోనిని బలవంతం చేసింది. నా రక్షకుడైన యేసువా, నేను నా సేవను పోత్రోయకరం చేసుకొని ఆలింగనం చేస్తున్నాను. ముఖ్యంగా మీరు నాకు నియమించిన మరణ సంకటంలో చేసుకొని మీ మరణంతో ఒకటిగా చేర్చి మీకు ఒప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తము మృతి పొందిన అనుగ్రహం పాలించండి. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఏది వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణాసమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునూ సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. మరణించిన సకల విశ్వాసాల ఆత్మలు సర్వేశ్వరుని దయవల్ల సమాధానం ముందు సునిచుదురుగాక. ఆమేన్. మా మీద దయగలనండి స్వామి. స్వామి దాసేనాకే సేవామయు యేసు స్వామి మోముతుచే వాసికా వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును తుడుచుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. వెరోనికమ్మ భక్తి అతిశయమును ధ్యానించుగాక. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును ఆ ఎన్న నుంచి ఒక వస్త్రమును వారి చేతికి ఇయ్యగా ఆ వస్త్రముతో వారు తమ ముఖమును తుడుచుకొని మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడేది. నా రక్షకుడు అయిన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండేది, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుబడి విరూపముగా ఉన్నది. జ్ఞానస్నానంలో నేను మీ ఇష్ట ప్రసాదము పొందినప్పుడు నా యాత్రలు అంతముగా ఉండేది, అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుంది. మీరు మాత్రమే దానిని తిరుగా సౌందర్యవంతంగా చేయ శక్తులై ఉన్నారు. మీ తిరుపాట్లను చూసి దానిని చక్కపరచండి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామం పూజించుకొను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ప్రవేశించని రక్షించండి. ఆమేన్. ప్రసాదం చేయండి మరియు మా వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినవారు ఏడవ స్థలము యేసునామమున రెండవసారి సేవకునిగా మొదలుపెడతా. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. రెండవసారి సేవకునిగా పడుతున్న గురించి యోచించుకోగాక. ఈ పాపల వలన వారు తెలిసినందు అవయవములందు గల గాయములలో మరలా నొప్పి కలిగిన. నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మారులు నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపంలో పడి నీకు దోషం చేసింది. నా యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహం నందు స్థిరముగా ఉన్న కావలసిన సహాయమును ఈ రెండవ పాటను చూచి నాకు దయచేయండి. నాకు ఒత్తిడి సకల శోధనల యందు సదా నేను మీ శ్రమపించుటకు అనుగ్రహము కావించండి. ఇక ఏనాటికి మిమ్మల్ని ఎడబాయకుండా చేయండి. ఆమేన్. పరలోకమందు మీరు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ వాక్యం వచ్చుగాక, ఉచితమ పరలోకమందు నానాటికి కావలసిన ఆహారమును మాకు నేర్పండి. మా యొక్క అప్పులను మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. ఈ గర్భఫలము యేసు మాత ఆరాధించండి. ఆమేన్. ఆరోగ్యం కలిగినట్లు ఇప్పుడు సదాకాలం సకల విశ్వాసాలు సర్వేశ్వరుని దయ వలన సమాధానం స్వామి. స్వామి అది దేహంలో నుండి రక్తము ప్రవాహంగా పారునప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపకరమైన స్థితిని చూచి కనికరపడి ఏడ్చి ప్రభువు వాళ్ళ ఏడుపు చూచి గురించి చెప్పి వారితో యెరూషలేముకుమారులారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించింది. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపం నాకు మన్నింపు దయచేసి ఊరట పాలించింది. నీకు విరుద్ధంగా నేను కట్టుకున్న ద్రోహం నిమిత్తము దుఃఖించున్నాను. నన్ను ఇంత ప్రేమించిన నీకు పాపముల చేత రక్షించిన దశని గురించి చింతించున్నాను. నన్ను వేదన భయం వలన నాకు కలిగి దుఃఖం కన్నా నీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలిగించినది. ఆమె పరలోకమందు మా యొక్క తండ్రి, నీ నామం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ ఇష్టము పరలోకమందు అలాంటిది కావలసిన ఆయనను మాకు నేర్పండి. మా యొక్క అప్పులను వారిని మన్నించినట్లు మా యొక్క నిర్ణయించండి. శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. వారు
మరణించిన సకల విశ్వాసాత్మలు సర్వేశ్వరుడి దయ వల్ల సమాధానం దొరుకుతుందిగాక. ఆమేన్. స్వామి స్వామి దేవా మాయో శక్తి లేకా రోగాయను నేనా గురే దేవా దేవా యేసు. 9వ స్థలము క్రీస్తు ప్రభువు 3వసారి శిలువ కింద బోర్ల పడుట. చేసి క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభువు 3వసారి శిలువ కింద బృందం కూర్చి ధ్యానించడం కాక గాయముల వల్ల వారు బలహీనులైరి. పల పాతుకుల నిష్ఠురము మితము నిచ్చి ఉండెను. కద్దుటయే కష్టముగా నుండినను శీఘ్రముగా నడవలేనని రాడుగులు తొందర చేయుచుండిరి. నా రక్షకుడైన యేసువా నీ ప్రేమను తిరస్కరింప చేసిన నా త్రిగుణములను ఈ లోకాసులను జయించుటకు మీరు కపాల ముందుకు పోవునప్పుడు పొందిన బలహీనతల యొక్క ఫలమును చూచి నాకు వరప్రసాదములను దయచేయండి. నేను బలహీనుడై ఉన్నాను. నా సొంత బలం చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ ప్రసాదములను నాకు ఇచ్చినడలా ఇక ఏనాటికి నీ పాపములో పడను. ఆమె పల్లకును మా యొక్క తండ్రి మీ నామం చూపబడ్డగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పల్లకు నెరవేరినట్లు భూలోకం నెరవేరును గాక. దేవుని ప్రసాదం చేతాన్ని మరియమ్మ ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసి ఆశీర్వదింపబడిన వారు. పితా పుత్ర పవిత్రాత్మ కలుగునుగాక. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానం అంటూ విశ్రమించుగాక. స్వామి క్రీస్తు ప్రభువులు వస్త్రంలో వచ్చుట. చేసి క్రీస్తు మీకు ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. బలవంతముగా యేసు ప్రభువు వస్త్రములను వరుచుకొని తీర్చి ధ్యానించుగాక. వారి లోపలి వస్త్రములు కలిగిన వారి శరీరంతో కలుసుకొని ఇండినవు. ఆ క్రూరులు వాటిని పట్టిదట్టుగా పెట్టినప్పుడు వస్త్రములో కూడా మాంసమును కూడి వచ్చెను. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేదనను భరించి పరితపించుటము. నా రక్షకుడైన యేసువా ఈ సమయమందు మీరు మీ శరీరమంతట పడిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదకబెట్టుటకును విరక్తములకు విరుద్ధమైన పాపములను చేయకుండాటకును సహాయం చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు కలిగివేసి మీ మీద మాత్రము ప్రేమ ఉంచుటకును నాకు అనుగ్రహము దయచేయండి. ఆమేన్. పరలోకముండెడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు.
విశ్వాస సర్వేశ్వరుని దైవాల సమాధానంలో నిలిచేవించుగాక. ఆమేన్. ఆమేన్. దైవాన్ని స్వామి. ఆమేన్. దైవాన్ని స్వామి. సేవ మీద కరుణ పెట్టిన విధంగా తమ చేతులు చాచి మన రక్షణ కొరకు తమ ఇచ్చను తన జీవమును బలిగా అప్పగించినారని ధ్యానించుగాక. ఈ కిరాతకులు నిలపచీకరణ చేత వారిని సేవలో అంటకొట్టి ఆ సేవను నాటి అవమానము గల ఆ ప్రాణి మీద వారిని మహావేదనతో సాగవిడిచి, నా రక్షకుడైన దేవుడువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగొట్టి అది ఇంకా ఎన్నటికీ మేము విడవకుండా ఉండకు నిరంతరము మీ పాదములు కాచుకుని ఉండ చేయండి. నాకన్నా అధికముగా మిమ్మల్ని ప్రేమించుతున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనసుతో దుఃఖపడుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దైవాన సమాధానమందు విశ్రమించుగాక. ఆమేన్. ఆమేన్. దైవాన్ని స్వామి. ఆమేన్. దైవాన్ని స్వామి. శరీర మానము నుండి కనపరిచి మరణించడము ధ్యానించడము కాక. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీ వృద్ధి నొందిన జీవనాలను భక్తితో ముద్దు పెట్టుకొచ్చున్నాను. నా పాపముల వలన నిర్వాహమైన మరణము నాకు రావలసి ఉండేది, అయినా ఈ మరణము చేత నన్ను రక్షించింది. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందు చేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చుదరని నమ్ముచున్నాను. ఈ పాదములను కౌగిలించుకొని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలో అప్పగించుచున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏడు వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారనే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక.
ముందు శ్రమించుదురుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. పదమూడవ స్థలము యేసు ప్రభు శరీరంలో సేవ నుండి వింపబడుట. యేసుక్రీస్తుని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను. యేసు జీవమును ఇచ్చిన వెనుక వారి శిష్యులకు జోచేపు నికోదేమును వారిద్దరూ వారిని సేవ నుండి తెచ్చి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో ఉంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగిలించుకున్న గురించి ధ్యానించదుగాక. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మీకు సేవించుటకు సహాయం చేయండి. మీరు మినహా నాకు కావలసినంతయు ఏమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద ప్రార్థించున్నాను. వ్యాధుల ఫలితమైన మాత, మీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేసుకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవుని ప్రసాదం చేతారని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలో సర్వేశ్వరుని దయగల సమాధానముతో శ్రమించుదురుగాక. ఆమేన్. లోకరక్షణ కొరకు మీరు విధుల వలన తిరస్కరింపబడను, ద్రోహి విధానముల వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైపాసు, పిలాతు విరోధన వారిన ముందర అవమానముగా ఉపయోగపడను. అబద్ధ సాక్ష్యముల వలన నేరము మోపబడను. కొరడాలతో కొట్టబడను, వేయబడను. మీ తలపై ముళ్ళకిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మిమ్ము శిలువ మీద కొట్టి ఈటిచే పొడిచి తిరగబడను చిత్తగించిరి. నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తీర్మానమును దేవుని వారు చూసి నరక బాధల నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రకాశం మీద కొట్టబడి మనస్తాపడిన దొంగవారిని తీసుకుని పోయిన స్థలములకు నన్ను తీసుకుని పోండి. దేవుడు ప్రసాదం పుత్ర పవిత్ర ఆత్మ అందరి ఈశ్వరుడు నుండి ప్రతి బిడ్డను కాలంలో కావలలో భద్రపరిచి కాచి సహాయం
సమస్తులారా మా కొరకు వేడుకొనండి. దేవుని సకల సమస్తులారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. సకల మోక్షవాసులారా మా కొరకు వేడుకొనండి. పుత్రుడా పవిత్రాత్మ ఆమేన్. దయచేసి మిగతా కూడా సాయంకాలం కాకుండా ప్రారంభించి ప్రారంభంలో పాల్గొనండి. ఆయన ఆస్తి ఈ ప్రాంతంలో దయచేసి నేను పాల్గొనట్లుగా మా మధ్యలో సంతోషించవలసిందిగా Solomon Journey.